హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నేను హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేశానండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇది కూడా జొన్న రవ్వతో కిచిడి చేశానండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ దేని టైం అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి జొన్న రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాస్ జొన్న రవ్వ అయితే తీసుకున్నాను. ఫస్ట్ జొన్న రవ్వను అనేది బాగా క్లీన్గా కడుక్కోవాలండి. 2-3 సార్లు నీళ్ళు వేసేసి నీట్గా జొన్న రవ్వ అనేది క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసి ఒక 2 అవర్స్ లేక 3 అవర్స్ బాగా నానాలండి. జొన్న రవ్వ మనకి ఎంత నానితే కిచిడి అనేది అంత సాఫ్ట్గా తొందరగా ఉడుకుతుందండి. అలాగే ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు కూడా తీసుకున్నాను. నేను వచ్చేసి జొన్న రవ్వ 1 గ్లాస్ తీసుకుంటే పెసరపప్పు వచ్చేసి 1/2 గ్లాస్ తీసుకున్నానండి. తీసుకొని వాటిని కూడా బాగా కడిగి, పెసరపప్పు అయితే మనకి ఏమి ఎక్కువ నానాల్సిన అవసరం లేదని తొందరగా నానిపోతుంది కదా, ఒక 1/2 అవర్ నానితే సరిపోతుందండి పెసరపప్పు అనేది. ఇది ఆప్షన్ అండి, పొట్టు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి మామూలు పెసరపప్పు వేసాను. పొట్టుదైతే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా వేసి 2 అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇదైతే షుగర్ పేషెంట్స్ కానీ అలాగే వెయిట్ లాస్ అవ్వాలని వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జొన్న రవ్వ కిచిడి వీక్లీలో 3 డేస్ తీసుకున్నారంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారండి. అలాగే జొన్నతో చేసినది ఏ ఐటమ్ అయినా సరే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే ఒక కడాయి నేను కుక్కర్ తీసుకున్నానండి. లేకపోతే గిన్నె అయినా సరే తీసుకోవచ్చు. నేను కుక్కర్లో పెట్టేశానండి, తొందరగా అవుతుందనేసి. కుక్కర్ తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అలాగే మొత్తం నెయ్యితో చేయొచ్చు, అలాగే ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి. ఇదైతే మన ఆప్షన్. అలాగే ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, అలాగే యాలకులు వేసానండి. వేసి బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేశాను. అలాగే 1 స్పూన్ అయితే జీలకర్ర వేసాను. వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు యాడ్ చేశానండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేశానండి. అలాగే మనం వచ్చేసి వెజిటేబుల్స్ అండి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, బఠానీలు వేసానండి. బఠానీ వచ్చేసి పచ్చి బఠానీలు అండి. వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోని 50% అనేది మనకు వెజిటేబుల్స్ అనేది వేగాలి. ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి అందులో. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు మన కూరగాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే కనుక త్వరగా ఫ్రై అవుతాయండి. కనేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసానండి. వెజిటేబుల్స్ అన్నీ అయితే 50% బాగా వేగాయి. వేగిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అలాగే జొన్న రవ్వ, పెసరపప్పు అయితే మొత్తం నీళ్ళు వంపేసానండి. వంపేసి పెసరపప్పు మొత్తం వేసేసాను. అలాగే జొన్న రవ్వలో కూడా నీరంతా వంచేసి వేసేసానండి. వేసి జొన్న రవ్వ, పెసరపప్పు అనేది బాగా ఆయిల్ అనేది వెజిటేబుల్స్తో పాటు బాగా వేగాలండి. కొద్దిగా వేగిందంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రవ్వ, పెసరపప్పు అనేది మనం బాగా కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేశాను. అలాగే కారం కూడా యాడ్ చేశానండి. ఇదైతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, కారమైన వేసుకోవచ్చు అండి. ఇది మీ ఆప్షన్ అండి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనం. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ అయితే నేను గరం మసాలా యాడ్ చేశానండి. వేసి బాగా కలుపుకోవాలి. అలాగే బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 గ్లాస్ రవ్వ, అలాగే 1/2 గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను కదా, నేను వచ్చేసి 3 గ్లాసులు నీళ్ళు వేసానండి. సరిపోతుందండి కుక్కర్లో కాబట్టి మనకి 3 గ్లాసెస్ సరిపోతుంది. అదే మామూలుగా చేసామంటే కానీ 4 గ్లాసెస్ దాకా వేసుకోవాలండి. రవ్వ బాగా సాఫ్ట్గా ఉడకాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసి బాగా కలపాలండి. ఎందుకంటే రవ్వ, పెసరపప్పు వేసి ఆయిల్ అయితే వేయించినప్పుడు కింద అద్దుకొని ఉంటుందండి. అప్పుడు అనేది అందుకనేసి బాగా కలిపి మనం అనేది సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ సిచ్యువేషన్లోనే చూసుకోవాలండి. లేకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేసేసానండి. ఫైనల్లీ వేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చాయంటే కనుక మనకి కిచిడి రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కిచిడిని. చూడండి బాగా ఉడికిందండి. నాకైతే ఇది సరిపోతుంది. బాగా కలిపామంటే మనకి సాఫ్ట్గా అయిపోయింది. చూడండి కిచిడి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మనం ఇందులోకి అయితే వేరే కాంబినేషన్ ఏం అవసరం లేదండి. ఓన్లీ కిచిడి
వేసుకొని తినేయచ్చండి. ఇది బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లంచ్కైనా సరే, దేనికైనా చాలా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ ఇది వచ్చేసి. ఇది ఇందులో వచ్చేసి జొన్నలో మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి, కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి. వీక్లీలో 3 డేస్ తీసుకున్నా కూడా 3 టైమ్స్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. మనకైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి నేనైతే కన్నా. చాలా మంచిదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ. మనకి పిల్లలతో పాటు ఇదైతే 5 ఇయర్స్ పిల్లల నుంచి మనకు ఎంత ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి. చాలా మంచిది, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే కన్నా సూపర్గా ఉంటుందండి కిచిడి అనేది. అంతేనండి, హెల్దీ అనే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.